అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసంలో కార్తీక వ్రతం అంటూ కార్తీక పురాణం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ కార్తీక వ్రతం ఏదైతే ఉంటుందో ఇది మనము దీన్ని 30 రోజులు ఆచరించినా ఆచరించకపోయినా కార్తీక పురాణంలో దాగి ఉన్న విషయాలు, ముఖ్యంగా మనం చేయవలసిన కర్మలు ప్రతిరోజు అలా చేశామా లేదా అన్నది పక్కన పెడితే కనీసం వింటే అలవాటు చేసుకుంటే ఇందులో పెద్దగా కష్టపడవలసినవి ఏమీ లేవు. దాన ధర్మాల గురించి చెప్పారు. దీపాలు వెలిగించండి, వాతావరణంలో మార్పు తీసుకుని రండి, ఆరోగ్యకరమైన వేడిని పెంచండి, దానాలు చెయ్యండి, చక్కగా మాట్లాడండి, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనే విషయాలే కదా చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితానికి ఎంతో ముఖ్యం. ఈ వ్రతం చేసినా చెయ్యకపోయినా కార్తీక పురాణంలో దాగి ఉన్న విషయాలు, అధ్యాయాల్లో మనం తెలుసుకోవాల్సిన విధులు, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వీటిపైన దృష్టి పెట్టాలి. ఈరోజు మనం 19వ అధ్యాయంలో అడుగు పెడదాం. ఇక్కడ ఏముంటుంది? మనం 18వ అధ్యాయంలో చెప్పుకున్నాం. శ్రీ మహావిష్ణువు ఋషుల దగ్గరికి, మునుల దగ్గరికి అలా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు చూసి మురిసిపోయారు. స్వామి, ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తే, అది కూడా మనసు మాట విని భక్తి శ్రద్ధలతో నిన్ను వేడుకుంటే కానీ నీ దర్శనం కలగదు కదా, అటువంటిది మాకు ఇంత చక్కని అనుగ్రహాన్ని ఇచ్చావా అని వాళ్ళు మురిసిపోయారు. మురిసిపోయి ఎన్నో దండాలు పెట్టి పూజలు చేసి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మనుషులు అన్నవాళ్ళు తరించిపోవడానికి ఎటువంటి సాధనలు అన్నవి కావాలి? ఎందుకంటే అందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అలా కలగదుగా. ఒకవేళ ఉన్న భగవంతుడిని ఏమడగాలి, భగవంతుడు ప్రసన్నమయ్యేటట్టుగా మనం ఎలా ప్రవర్తించాలి, వీటన్నిటికీ ఒక జ్ఞానం కావాలి, భక్తి కావాలి, అలాగే వైరాగ్య భావన కావాలి. కాబట్టి ఈ భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడు కలగాలి అంటే మనసు మన మాట వినాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఋషులు మునులు వాళ్ళందరూ ఎప్పుడు సత్కర్మలే చేస్తూ ఉంటారు. వాళ్ళు యజ్ఞాలు, హోమాలు వాళ్ళ కోసం కాదుగా, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కోసం ఆలోచిస్తారు. అంతటా పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తారు, బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటారు. కానీ వాళ్ళు మన కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువు కూడా ఈ కలియుగంలో మనుషుల పరిస్థితిని చూశారు కాబట్టి స్వయంగా వచ్చి అందరూ పూజలు చేసేస్తూ ఉంటారు, అందరూ స్తోత్రాలు చదివేస్తూ ఉంటారు, నదీ స్నానాలు చేసేస్తూ ఉంటారు. ఎంతసేపు చేసిన పాపం పోవాలని ఆలోచిస్తారు, కానీ పాపం ఎందుకు చెయ్యాలి? పాపం చెయ్యకుండా నేను ఉంటే బాగుండు కదా, నా మనసు ఆ సమయంలో నా మాట వింటే బాగుండు కదా, నేను నా మనసు 2 దుష్కర్మల వైపు వెళ్లకుండా ఉంటే బాగుండు కదా అని మనం అనుకోవాలి. అలా కాకుండా సరే ఈ పుణ్యతిథి రోజు అక్కడికి వెళ్ళి ఇలా చేస్తే పాపం పోతుంది, ఇలా చేస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుంది, ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళదు అంటే అలాంటి పద్ధతులన్నీ పాటిస్తాం. కానీ ఎలాంటి ప్రవర్తనతో ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది, ఎలాంటి ప్రవర్తనతో ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఎలా మనం ప్రవర్తిస్తే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది, ఇది మర్చిపోతూ ఉంటాం. అందుకని దీనికి ఒక సాధన అంటే ఇలా చెయ్యండి అని ఎవరైనా మనకి చెప్తే అలా చేసి ఫలితాన్ని పొందుతాం కదా, అదంత తేలిక కాదు. కష్టపడి చదువుకుని పరీక్షలు రాసినట్లయితే ఖచ్చితంగా మనము ఉన్నత స్థానంలో ఉంటాం, మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడకపోతే, చదవకపోతే ఎలా వస్తాయి? అలాగే అనుకోవాలి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అందరికీ సంబంధించి చాతుర్మాస్య దీక్ష గురించి చెప్పారు. అంటే అసలు చాతుర్మాస్య వ్రతం అన్నది ఎలా వచ్చింది, ఎలా ఇది ఆచరణలోకి వచ్చింది అని అడిగినప్పుడు వశిష్ఠుల వారిని జనక మహారాజు అప్పుడు వశిష్ఠుల వారు ఈ చాతుర్మాస్య దీక్ష అన్నది చెయ్యాలని చెప్తారు. ఇంకా ముందుకి మనం వెళితే కనుక ధనలోభుడికి మనకి అంగీరస మహాముని కూడా ఎటువంటి కర్మలు చెయ్యాలి, ఎలా ఉండాలి సాధన అంటే ఈ చాతుర్మాస్య దీక్ష చేసుకోవాలి అని చెప్తారు కదా. అసలు ఈ చాతుర్మాస్య దీక్ష గురించి ఎవరితో చెప్పారు, ఎలా వచ్చింది అని అడిగేటప్పుడు ఈ విషయాలు బయటకు వస్తున్నాయి అన్నమాట. అందుకని స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్తారు చాతుర్మాస్య దీక్ష గురించి. ఆయనే చెప్తారు. ఆయన ఏం చెప్తారు, సరే ఇలా ఉంది కాబట్టి పరిస్థితి, మనుషులకి ఒక క్రమశిక్షణ అలవాటు కావాలి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటే ఎవరు మనసు మాట వినరు, అలాగే అవతల వాళ్ళ మాట కూడా వినరు. కాబట్టి ఈ సాధన అన్నది జరగాలి, దానికి కొద్ది సమయం కావాలి, అందులో కొన్ని నియమాలు ఉండాలి. వాటిని అలా ఆచరించినప్పుడు నెమ్మదిగా శరీరానికి మనసుకి కొన్ని పద్ధతులు అలవాటైపోతాయి.
అలా అలవాటైనప్పుడు నెమ్మదిగా మన ఆలోచనలు మారుతాయి, ప్రశాంతంగా ఉంటుంది, అంతే కదా. అందుకని దీనికి సంబంధించి ఆయన అంటారు, నేను ఆషాఢ మాసంలో మనకి శుద్ధ ఏకాదశి అంటారు కదా, శయన ఏకాదశి అంటే దశమి రోజు నుంచే లెక్క వేస్తారు. ఆ రోజు నేను పాలసముద్రంలో యోగ నిద్రలోకి వెళతాను. అలా వెళ్ళిన తర్వాత 4 నెలలు ఉంటాను అదే యోగ నిద్రలో. మనం చెప్పుకున్నాం, యోగ నిద్ర అంటే బయట మనము అలసిపోయి రాత్రి అయితే పడుకుంటాం కదా, ఆ నిద్ర కాదు. ఇది మరింత తీక్ష్ణ దృష్టితో పరమాత్మ మనల్ని చూస్తున్నాడు అనే భావన ఇక్కడ ముందుగా మనం అర్థం చేసుకోవాలి. స్వామి స్వయంగా చెప్తారు, నేను ఈ యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాను. 4 నెలల తర్వాత కార్తీక మాసంలో మళ్ళీ ద్వాదశి వరకు, ద్వాదశికి ఆయన మేలుకొంటారంటారు కదా, ఏకాదశికి ఉత్థాన ఏకాదశి ఆ రోజు లేస్తారు, ద్వాదశికి ఆయన తులసి వనానికి వెళతారని చెప్తూ ఉంటారు. అలా నేను ఈ 4 నెలలు యోగ నిద్రలో ఉంటాను. అంటే ఏమిటి, మరింతగా దృష్టి పెట్టి చూస్తూ ఉంటాను. చిన్న ఉదాహరణ, మనం పనిచేసే ఒక సంస్థ, లేకపోతే పిల్లలైతే ఆ విద్యాలయంలో కూడా రేపు ఎవరో వస్తున్నారు, మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరందరూ చదువుకుని రండి, వాళ్ళు ఏమైనా ప్రశ్నలు వేస్తే మీరు బాగా సమాధానం చెప్పాలి, చక్కగా మంచి బట్టలు వేసుకుని రండి అని ఎలాగైతే చెప్తూ ఉంటారో విద్యాలయంలో ఉపాధ్యాయులు, అలాగే మన సంస్థలో కూడా లేదు, రేపెవరో వస్తున్నారు ముఖ్యమైన వాళ్ళు, అతిథులు, కాబట్టి మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని మెప్పించేటట్టు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనతో గడుపుతారు అని చెప్తూ ఉంటారుగా. అప్పుడు మరింత శ్రద్ధగా బుద్ధిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అలా శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడు అనమాట ఈ ఋషులకు, నేలిన 4 నెలలు ఉంటాను అంటే నేను పడుకుంటాను, మీకు నచ్చినట్టు మీరు ఉండండి అని కాదు, మరింత తీక్ష్ణ దృష్టితో నేను చూస్తాను కాబట్టి ఒక వ్రతం అనేటట్టుగా చేసి సత్కర్మలు అలవాటు చేసుకోవటం, అంతే కదా. వారానికి ఒకసారి ఉపవాసం అంటే అది ఖచ్చితంగా ఒక అలవాటు. అలా అలవాటు అయిపోతే ఖచ్చితంగా మన ఆరోగ్యానికి మంచిది, జీర్ణ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. అలా ఒక పద్ధతి నియమం పెట్టుకుంటే బాగుంటుంది. లేదు అంటే నచ్చినట్టుగా ఒకసారి తింటాము సరే ఎప్పుడో అన్నట్టుగా కాకుండా, నేను వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఆ పద్ధతి పాటించటం వల్ల క్రమశిక్షణలోకి వెళ్ళిపోతాం, అలవాటైపోతుంది. అలా 4 నెలలు. మరి ఈ దీక్ష అంటే ఏమిటి, నన్ను ఎవరైతే పూజిస్తారో స్మరించుకుంటారో అది కూడా భక్తి శ్రద్ధలతో, అలాగే ప్రకృతిలో వచ్చిన మార్పులు మనం చెప్పుకున్నాం ఎదురుగా. అయితే ఆ మార్పుల వల్ల ఇదివరకైతే ప్రయాణాలు అంటే కాలినడకనే ఆ అడవిల మధ్యలో వెళుతూ ఉండేవారు. కాబట్టి ఆషాఢ మాసం నుంచి వర్షాలు, ప్రకృతిలో మార్పు, ఆ బురద, మరి వీటి వల్ల బయటికి తిరగడము, అక్కడ కాలుష్యమైన నీరుని తాగటము ఇవన్నీ కూడా మంచిది కాదు. బయట నీరే కదా తాగేవారు, నదీ జలాలో లేకపోతే సెలయేర్లో ఉండటం కష్టము, ఆశ్రమాలు నిర్మించుకోవటం కష్టము. కాబట్టి ఎక్కడికి వెళ్ళవద్దు, 4 నెలలు సాధన చెయ్యండి, చక్కగా మంచి పనులు చేయండి. కేవలం నన్ను స్మరించుకోండి అని అనలేదు శ్రీమన్నారాయణుడు, మంచి పనులు చేయండి, ఆహార నియమాలు పాటించండి, ఏది పడితే అది తినవద్దు, మిత ఆహారం, అందులోనూ పౌష్టిక ఆహారం, దానికి అందుకే చక్కని నియమాలు ఉంటాయి. ఇవి తినాలి ఇవి తినకూడదు అనేటట్టుగా. అలాగే చన్నీళ్ళతో స్నానం చేయటం, భూశయనము, బ్రహ్మచర్యం పాటించటం, ఇలా అనమాట కొన్ని ఉంటాయి. మరి వీటిని పాటిస్తూ నన్ను ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో మీరు వేడుకున్నట్లయితే అందరికీ కూడా చాలా సత్ఫలితాలు కలుగుతాయి. చాలా తేలిక చేసేశారు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఇక్కడ కలియుగంలో యజ్ఞాలని, యాగాలని అవి ఇవి చెయ్యలేంగా, కూర్చుని తపస్సు చేయలేము, ఒక్క నిమిషం కూడా మన మనసు మన మాట వినదు. కాబట్టి ఈ 4 నెలలు ఈ దీక్ష పట్టండి, ఈ దీక్ష చెయ్యండి, ఆహార నియమాలతో, భక్తి శ్రద్ధలతో, దాన ధర్మాలు, ఇది మాత్రం చాలా ముఖ్యం. ఏ పూజ చేసినా మనం దాన ధర్మాలని విడిచిపెట్టలేం. ఒక శుభకార్యం చేసుకున్నా 10 మందిని పిలిచి భోజనాలు పెట్టడం, స్తోమతకు తగ్గట్టుగా మనం తిరిగి వస్త్రదానం చేయటం, ఏమైనా ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం కదా, ఇది ఈ దానంలో భాగమే. కాబట్టి ఇలా మంచి పనులు చేయటం అంటే ఆ సమయంలో ఎంత చెడ్డవాడైనా, చెడ్డ ఆలోచనల వైపు మనసు వెళుతున్నా వద్దు నేను దీక్షలో ఉన్నాను, నేను కనీసం ఇప్పుడైనా పాటిస్తాను అనేటట్టుగా ఒకవేళ అనుకుంటే నెమ్మదిగా ప్రవర్తన మారుతుంది. అంతేగాని మిగతా 8 నెలలు కూడా నచ్చినట్టుగా ఉండండి, ఈ 4 నెలలే దీక్షతో ఉండండి అన్నది కాదు. ఈ 4 నెలలు అలా దీక్షతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనసుకి అలవాటైపోతుంది మంచి.
అలా సత్ప్రవర్తనతో ఎవరిని దూషించవద్దు, కోపం తగ్గించండి, అత్యాశకు పోవద్దు, అహంకారం వద్దు, ఈర్ష్య వద్దు, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న శ్రీ మహావిష్ణువుని పోల్చుకోండి, నన్ను అంతటా చూడండి. ఇలా మీరు ప్రవర్తించినట్లయితే, కనీసం ప్రయత్నం చేసినట్లయితే భగవంతుడు చూస్తున్నాడుగా, ఆయన ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తారు, సహాయం చేస్తారు. అందుకే ఈ చాతుర్మాస్య దీక్ష చేసి తరించిపోగలుగుతారు. ఇది చాలా సులభంగా మనకి చెప్పారు. కాబట్టి ఈ సమయంలో బాగుండాలి అంటే అసలు పాపాలు చెయ్యవద్దు, తప్పులు చెయ్యవద్దు, పరనింద వద్దు, ఎవరిని దూషించవద్దు, వాక్కు సరిగ్గా సరిచూసుకోవాలి. అమ్మో నేను దీక్షలో ఉన్నాను, పరమాత్మ చూస్తున్నాడు, మరి ఈ సమయంలో నేను ఇలా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేటట్టుగా కూడా ఉండాలి. చాతుర్మాస్య దీక్ష చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, జపాలు చేస్తూ, పూజలు చేస్తూ అందరినీ తిడుతూ పోతే ఆ దీక్ష ఎందుకు పనికిరాదు. కాబట్టి అందరిలో పరమాత్మను చూడటం, శ్రీ మహావిష్ణువు కేవలం వైకుంఠంలో లేరుగా, అందరిలో ఉన్నారు. సర్వవ్యాపకత్వం కలిగిన ఆ స్వరూపం. కాబట్టి అదే చెప్పారు స్వామివారు. అందుకే ఈ చాతుర్మాస్య దీక్ష ఇలా 4 నెలల పాటు చేస్తే ఖచ్చితంగా మిగతా 8 నెలలు ఏవైతే ఉంటాయో అవి ఆ క్రమశిక్షణ అంత తొందరగా విడిచిపెట్టదు, మనసు అంత తొందరగా విడిచిపెట్టదు, మనసు నెమ్మదిగా మాట వింటుంది అనేటట్టుగా ఒక అద్భుతమైన ఉపాయం అని అనుకోవాలి. ఈ ఉపాయాన్ని అలా నేరుగా ఆయన నైమిషారణ్యంలో ఉన్న అక్కడ ఋషులు మునులకు చెప్పి ఈ వ్రతాన్ని మీరు చెయ్యండి, ఆచరించమని అందరికీ చెప్పండి. ఈ వ్రతం చేస్తే ఎంతో పుణ్యము, నరక బాధలు ఉండవు. నరకం అంటే ఏమిటి? కష్టాలు బాధలు ఎందుకు వస్తాయి? మన ప్రవర్తన వల్లే కదా. మనం ఎప్పుడో చేసుకున్న కర్మలు, వాటి ఫలితాలే మనకి మళ్ళీ నరకం అంటే కష్టం. స్వర్గం అంటే ఏమిటి? సుఖం, ఆనందం. అది ఎలా వస్తుంది? మనం ఎన్ని మంచి పనులు చేసుకుంటే అవి తిరిగి మనకి ఆనందం రూపంలో వస్తాయి. ఇదే చెప్తారు. అంటే ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో చాతుర్మాస్య దీక్ష యొక్క వివరణ భగవంతుడు చాలా తీక్ష్ణ దృష్టితో చూస్తున్నాడు. అందుకే భగవంతుడు మెచ్చుకునేలా ప్రవర్తించండి. భగవంతుడు చూస్తున్నాడు కదా అని చెప్పి 1000 కొబ్బరికాయలు తెచ్చి కొడతాను, లేకపోతే ఇన్ని ప్రసాదాలు చేసి పెడతాను అన్నది కాదు. భగవంతుడికి కావాల్సింది భక్తి, శ్రద్ధ, ధర్మాచరణ, సత్ప్రవర్తన. ఇవి ఉన్నాయా లేదా అన్నది మనం చూసుకుని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా సంవత్సరం అంతా కూడా మన నడవడిక బాగుంటుంది. ఈ వివరణ ఉంటుంది. ఈ చాతుర్మాస్య దీక్ష ఇలా చెయ్యండి అనేటట్టుగా ఈ దీక్ష యొక్క అంటే చక్కని ఫలితాల గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలను జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తున్నారు. అలాగే అక్కడ ధనలోభుడికి ఆ మహర్షి చెప్తున్నారు, ఇలాంటి కర్మలు చేస్తే ఖచ్చితంగా నువ్వు మారుతావు. నువ్వు అనే కాదు, మనిషి అన్నవాడు మారుతాడు, మంచి వైపుకి అడుగులు వేస్తాడు అని. మరొక్కసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.